నూతన జీవించడానికి నన్ను నూతన సృష్టిగా చేశావు యేసయ్యా. మీ యందు నన్ను నూతన సృష్టిగా చేసావు, మీకు స్తోత్రం. నాకు నూతన జన్మనిచ్చావు, మీకు స్తోత్రం. నాకు నూతన జీవాన్ని ఇచ్చావు, మీకు స్తోత్రం. నాకు నవీన పురుషుని ఇచ్చావు, మీకు స్తోత్రం. నాకు నవీన స్వభావాన్ని ఇచ్చావు, మీకు స్తోత్రం. నాకు నూతన హృదయాన్ని ఇచ్చావు, మీకు స్తోత్రం. నాకు నూతన మనసునిచ్చావు, మీకు స్తోత్రం. నాకు నూతన జీవాన్ని ఇచ్చావు, మీకు స్తోత్రం ప్రభువా అని దేవుని మహిమపరచండి. అలాగే ప్రభువా, పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ నూతనేశ్వరం నేను ఉండడానికి పాపాత్ముడైనటువంటి నన్ను దేవునికి అర్పించుకునేటట్టుగా నన్ను ప్రేరేపించి, నన్ను మీ ఆత్మ సహాయం వల్ల, కృప వల్ల నన్ను దేవునికి అర్పించుకునే వ్యక్తిగా చేసి పరిశుద్ధపరిచావు. అలాగే నీ రక్తంతోనూ మీ వాక్యంతోనూ ఆత్మతోనూ నన్ను పూర్తిగా శుద్ధి చేసి, ఉతక స్నానం చేసి నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధంగాను తయారు చేసావు కనుక అందుబట్టి నీ స్తోత్రాలు. ఈ రెండే కాకుండా పరిశుద్ధుడు అయిన నీవే నా పరిశుద్ధతగా నిన్ను కలిగి ఉండేవాడిగా నన్ను చేసి పరిశుద్ధుడిగా చేసినందుకు నీకు స్తోత్రం. ఈ పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి నాకు ఇచ్చిన ధన్యతకి స్తోత్రం. అలాగే నీవు మహిమగల దేవుడువు. ఈ మహిమగల దేవుడితో ఎవడు నివసింపగలడు? ఈ మట్టి మానవుడు కాలి బూడిదైపోతాడు. అలాంటి భస్మం చేయగలిగిన మహిమగల తేజోమయుడైన దేవుడితో ఎవడు ఉండగలడు? అలాంటి దగ్గర నీవే ఆలయమై ఉండి నీవే అందులో సేవించబడే దేవుడివై ఉండగా నన్ను నీ యాజకుడిగా చేసుకుని నీతో కూడా కలిసి నీ గుడారంలో నివసించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అని దేవుడి మహిమపరచండి.